చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అన్నా నేను చెప్తానండి. ఇది వాళ్ళు రాసుకుంది, వాళ్ళు ఫేస్బుక్లలో రాసుకుంది. ఇది ఆయన రఘునందన్ రావు కొత్త కవిత చెప్తున్నారు. వాళ్ళు రాసుకుంది వాళ్ళకే చెప్తాను. ఏంది జూబ్లీహిల్స్ అసెంబ్లీ అఫీషియల్ పేజ్ ఉంటుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటు హక్కు లేని వాళ్లకు మరియు కొత్తగా ఓటు హక్కు రాని వాళ్లకు ఓటర్ ఐడి కార్డులను జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అందజేశారు. రేపు ఈ పార్టీని రేపు నాయకుల్ని ఎన్నికలలో ఎట్లా పోటీ చేయాలనేది ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు యూసుఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెడతారు. ఆ యూసుఫ్గూడ పార్టీ ఆఫీసులో రేపు ఎలక్షన్లలో పోటీ చేస్తామని చెప్తున్న ఒక నాయకుడు బాజాబ్తా ఓటర్ ఐడి కార్డు పంచుతాడు. పంచి ట్విట్టర్ వేదికగా ఫేస్బుక్ పేజీ వేదికగా పెడతారు. ఇంకా రాస్తారు కింద, సమాజంలో ఓటు హక్కు చాలా విలువైంది, ఒక్క ఓటుతో రాజ్యాలు కూలిపోయినాయి, కాబట్టి యువకులు ఓటు వేసేటప్పుడు మంచోళ్ళని చూసి ఓటేయాలి. కేవలం 45 నుంచి 50% మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్న బాధాకరం. సంతోషం, మూడు మంచి వాక్యాలు రాశారు. కానీ ఓటర్ ఐడి కార్డులు ఎన్నికలు తెచ్చిందో రాయాలి కదా. ఎవరిచ్చిరు? జిహెచ్ఎంసీ కర్ణన్ గారు ఇచ్చిందా? ఎన్నికల సంఘం ఇచ్చిందా? లేదా మీరు దొంగ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి ఇక్కడ ఏమైనా పంచుతున్నారా? ఎన్నికలు వచ్చిన ఐడి కార్డులు మీ చేతికి వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా స్పందించాలి. ఓటర్ ఐడి కార్డులని బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు పంచడం అనేది చట్టరీత్యా నేరం. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కేవలం ఎన్నికల సంఘం చేత ఆథరైజ్ కలిగినటువంటి బిఎల్ఓలు లేదా మున్సిపల్ అధికారులు లేదా పంచాయతీ సిబ్బంది మాత్రమే. అయినా ఈ మధ్య ఇంకా సిస్టమ్ మారిందన్న. ఎవరైనా నూతనంగా ఓటర్ ఐడి కార్డుకు అప్లై చేసుకుంటే నేరుగా మీ ఇంటికే ఓటర్ ఐడి కార్డు పోస్ట్ లో వస్తుందని నిబంధన ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికలు వచ్చినాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో జనాలు కూర్చోబెట్టి పంచుతున్నారు. దేశంలో ఎస్ఐఆర్ చేస్తామంటే ఇట్లాంటి వాటి కోసమే చేస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి పడితే అక్కడికి వెళ్ళి దొంగ ఓట్లు, దొంగ ఓటర్ ఐడి కార్డు వస్తుంటే వాటిని ప్రివెంట్ చేయడానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఇలాంటి దొంగ ఓట్లని, ఫేక్ ఓట్లని నిర్మూలించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ అనే ఒక ఉద్యమాన్ని నడిపిస్తుంది. మరి ఇది ఓటర్ కార్డుల చోరీయా? మీరు ఓటు చోరీ చేస్తుంది మీరే, ఓటర్ కార్డుల చోరీ చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే. మీ ఆఫీసులోనే పంచుతున్నారు. బాజాబ్తా మీరే ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లలో పెట్టుకుంటున్నారు. అఫీషియల్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేజ్ అని పెడుతున్నారు. కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్పందించాలి. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీద కేసులు నమోదు చేయాలి. ఇలాంటి వ్యక్తులు రేపు ఎన్నికలలో పోటీ చేస్తే అయ్యా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ